బ్రేకింగ్ న్యూస్ ఓబులాపురం మైనింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు వేసిన బెయిల్ అపీల్ పిటిషన్ విచారించేందుకు హైకోర్టు వెకేషన్ బెంచ్ నిరాకరించింది. రెగ్యులర్ కోర్టు ప్రారంభమయ్యాక పిటిషన్ వేసుకోవాలని నిందితులకు సూచించింది తెలంగాణ హైకోర్టు. సిబిఐ కోర్టు తీర్పును సవాల్ చేసిన నిందితులు ఆ తీర్పును కొట్టివేసి బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు. కాగా నిందితులు దాఖలు చేసిన అపీల్ పిటిషన్ కొట్టివేయాలంటూ సిబిఐ కౌంటర్ కూడా దాఖలు చేసింది. మరోవైపు బెంగళూరులో నమోదైన కేసులో పీటీ వారెంట్తో గాలి జనార్దన్ రెడ్డి, పిఏ అలీఖాన్ బెంగళూరుకు తరలించారు పోలీసులు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చూస్తున్నాం సిబిఐ ఏదైతే తీసుకున్నటువంటి డిసిషన్స్ ఇప్పుడు ఒకవైపు తెలంగాణ హైకోర్టు కూడా విచారణకు నిరాకరించడంతో ముందు అరెస్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఓబులాపురం కేసులో సిబిఐ 7 సంవత్సరాలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించడం జరిగింది. ఆ తీర్పు వచ్చిన తర్వాత గాలి జనార్దన్ రెడ్డితో పాటు మిగతా నిందితులందరినీ కూడా చెంచల్గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం నిందితులు జైల్లోనే ఉన్నారు. జైలు నుంచి తరలించడం జరిగింది. అయితే సిబిఐ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో వెకేషన్ కోర్టులో ఆ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది గాలి జనార్దన్ రెడ్డి న్యాయవాదులు. ఆ పిటిషన్ ని వెకేషన్ కోర్టు విచారించేందుకు నిరాకరించడం జరిగింది. రెగ్యులర్ కోర్టులోనే మీరు పిటిషన్ వేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీంతో మళ్ళీ కోర్టు స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు వేసవి సెలవులు ఉన్నాయి కాబట్టి రెగ్యులర్ కోర్టు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్ వేస్తే విచారణకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఆ ఓబులాపురం మైనింగ్ కేసులో ఏదైతే మొత్తం అక్కడ అక్రమ మైనింగ్ జరిగింది, ప్రభుత్వ ఖజానాకి దండి కొట్టారని చెప్పేసి కూడా సాక్ష్యాలు పూర్తిగా విచారించిన తర్వాత నాంపల్లి సిబిఐ కోర్టు తీర్పు ఇస్తూ 7 సంవత్సరాల శిక్ష విధించడం జరిగింది. ఆ శిక్షలో భాగంగానే ప్రస్తుతం గాలి జనార్దన్ రెడ్డితో పాటు మిగతా నిందితులు చెంచల్గూడ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ తీర్పుని కొట్టివేయాలని చెప్పేసి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి ఆ పిటిషన్ ఇప్పుడు హైకోర్టు నిరాకరించింది. మళ్ళీ రెగ్యులర్ కోర్టు స్టార్ట్ అయిన తర్వాత పిటిషన్ వేస్తే అప్పుడు అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.